శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 18. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. నామధారకుడు: స్వామి, శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు: నాయన, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీ గురుడి మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీ గురుడు తమ గుప్త జీవితము విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచ్చటి నుంచి వరుణా సంగమం చేరి అక్కడ నుంచి కృష్ణా తీరంలోని ఉన్న తీర్థాలలోని స్నానం చేస్తూ కృష్ణా పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరములు నివసించారు. అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒక్కటై కృష్ణా నదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమనియు ఎంతగానో కీర్తించబడింది. అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడ నుంచి తూర్పున అమరపురం అనే గ్రామంలోని అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలోని 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అచ్చటి అమరేశ్వర లింగము సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితోని కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్యతీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలోని శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమగలవే. అచ్చటి కృష్ణ పంచగంగలోని స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయటానికే శ్రీ గురుడక్కడ అంతకాలము నివసించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతూ ఉండేవారు. ఆ గ్రామంలోని ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలము యాయవార వృత్తితోని జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు తుమ్మపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలోని గింజలు లభించినప్పుడు ఆ కుటుంబము ఆ కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆ రోజు ధాన్యము లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తుమ్మకాయలను కోసి వండి స్వామికి దానిని సమర్పించారు. తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము, నేటితో మీ దారిద్ర్యము తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను త్రుంచివేస్తూ త్వరగా వెళ్ళిపోయారు. అది చూచి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి, అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారు, మనం జీవించేదెలా అని బాధపడుతూ ఉంటే, ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్ధాన్ని అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుంచి సర్వజీవులకు ఆయువు, ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు? ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది. నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలనియు ఆ పాదు మొదట్లో త్రవ్వాడు.
గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది. అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి, చూచావా స్వామీ, ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతము ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీవీ విషయం ఎవరికిని చెప్పవద్దు. చెబితే సంపద నశిస్తుంది. స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తరువాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఈ అధ్యాయంలోనే చెప్పిన క్షేత్రము ఇదే నేడు నర్సోబావాడి లేక నృసింహవాడి అనే క్షేత్రము. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 18 సంపూర్ణము.